అందరికీ నమస్కారము. నా పేరు ఈ రాములు. నేను ప్రస్తుతం హైదరాబాద్ సిటీ పోలీస్ యందు లీగల్ అడ్వైజర్ గా పనిచేస్తున్నాను. మా సిపి గారి ఆదేశానుసారం ఈ కొత్త చట్టాల్లో మంచి అవగాహన కలగాలని చెప్పి ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో ఉన్నటువంటి కొన్ని మార్పులు వాటి ఇంకా మనం అమల్లోకి తేలేదు. వాస్తవంగా కొత్త సెక్షన్లు జూలై నుంచి అమలు అయినా గానీ మనం ఇంతవరకు కొన్ని విషయాలు తెలియకపోవడం పోలీసు వాళ్ళకు చాలా బాధాకరము. కనుక ఎందుకంటే దీనిలో రెగ్యులర్ ప్రాక్టీస్ లేనందున మనకు దీన్ని తక్షణమే అమలు చేయడానికి వీలు పడదు. కనుక మీకు మంచి అవగాహన కలగటకై నేను ఈ యొక్క సెక్షన్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ మనం ఆధార్ కార్డు ఆర్ ఎలక్షన్ ఐడెంటిటీ కార్డు, ఈ రెండు కార్డ్స్ విషయంలో మనం ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు యాక్ట్ లో కేసు కట్టాలి. దాంట్లో మనకు అధికారం లేదు. ఓన్లీ ఆధార్ కార్డుకు సంబంధించిన అధికారులు దరఖాస్తు ఇస్తేనే మనం కేసు కట్టాలి, లేకుంటే లేదు. కానీ ఇప్పుడు మనకు బిఎన్ఎస్ లో కొత్త ప్రొవిజన్ వచ్చింది. దాంట్లో సెక్షన్ 337 బిఎన్ఎస్ లో ఆధార్ సంబంధించిన ఐడెంటిటీ కార్డు లేదా ఎలక్షన్ ఐడెంటిటీ కార్డు విషయంలో ఎవరైనా ఫోర్జరీ చేస్తే ఇట్ ఈస్ పనిషబుల్ అండర్ దట్ సెక్షన్ 337. ఇది మనకి ఇంతకుముందు లేనందుకు మనకు తెలియదు. కనుక దీన్ని మనం గమనించవాలని గుర్తుపెట్టుకోవాలా. ఆధార్ కార్డుకు సంబంధించి కానీ ఎలక్షన్ ఐడెంటిటీ కార్డుకు సంబంధించిన కానీ ఎవరైనా ఫోర్జరీ చేసి ఇస్తే లేదా వాళ్ళకు ఫోర్జరీ చేసినా లేదా వాళ్ళకు లేకుండా కొత్తగా సృష్టించినా మనము సెక్షన్ 337 బిఎన్ఎస్ కింద వాళ్ళ మీద కేసు కట్టవచ్చు. నెక్స్ట్ మనం వస్తే అబెట్మెంట్ టు కమిట్ an offence in India. If the offence is committed in India, to that extent we can take cognizance, but a person who abetted for the commission of such offence outside India ఉన్నప్పుడు మనకు దానికి సంబంధించిన సూటబుల్ ప్రొవిజన్స్ లేదు. కానీ ఇప్పుడు మనకు వచ్చింది సెక్షన్ 48 ఆఫ్ బిఎన్ఎస్. సో భారతదేశం అవతల ఉండి అక్కడ నేర ప్రోత్సాహం చేసిన వ్యక్తిని కూడా మనము ఆ నేర ప్రోత్సాహాన్ని అనుసరించి ఇక్కడ ఏదైనా నేరం జరిగితే ఈ నేరం జరిగిన దాంతో పాటు ఆ నేర ప్రోత్సాహం కూడా మనము అఫెండర్ గా చేర్చడానికి ఆస్కారము ఉంది అన్నమాట. ఇది రెండో ముఖ్యమైన విషయం గమనించాల్సింది. తర్వాత మనము ఇంకొకటి ఏంటంటే ఈ అడల్టరీ అనేది అఫెన్స్ పూర్తిగా తీసేసినారు. 497 పూర్తిగా తీసేసినారు. కానీ మనకు దానికి సంబంధించిన 498 మాత్రం ఎలోపింగ్ అది ఉంది. ఇంకోటి ఆ ప్రొవిజన్ దానికి సంబంధించిన రిలవెంట్ బిఎన్ఎస్ ప్రొవిజన్ మనకు అమల్లో ఉంది. అది సెక్షన్ 84లో చెప్పబడింది. సో eloping or enticing a married woman to some other place, then it is an offence under section 84 of the BNS. ఆ ప్రొవిజన్ ఉంది. మనకి కేవలం అడల్టరీ ఒకటే టోటల్గా డిలీట్ చేయబడింది. అడల్టరీ ఈజ్ నో మోర్ అన్ అఫెన్స్, బట్ ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ డైవర్స్. సో డైవర్స్ పిటిషన్లో అది ఒక ముఖ్యమైన గ్రౌండ్గా ఉంటే కోర్టు డైవర్స్ కూడా గ్రాంట్ చేస్తుంది. కానీ మనం పోలీసు వాళ్ళకు మాత్రము దాని మీద ఎలాంటి యాక్షన్ చేపట్టే అధికారం లేదు. 498 అంటే దట్ ఈజ్ సెక్షన్ 84 కింద మాత్రం మనము చర్యలు చేపట్టవచ్చు అన్నమాట. నెక్స్ట్ మనము ఈ బెగ్గరీకి సంబంధించిన కొత్త వర్డ్ను యాడ్ చేసినారు. మనకు సెక్షన్ 370లో ఎక్స్‌ప్లాయిటేషన్ ఆఫ్ పర్సన్స్ ఉంది కదా, దాంట్లో రిక్రూట్మెంటు, ఎంప్లాయ్మెంటు, ఇండ్యూస్మెంటు, థ్రెట్, తద్వారా ఎవరైనా వ్యక్తిని తీసుకొని ఎక్స్‌ప్లాయిట్ చేయడం ఫిజికల్గా లేకుంటే సెక్సువల్గా దానికోసం చేస్తే ఇట్ ఈస్ అన్ అఫెన్స్. అయితే దాంట్లో ఇప్పుడు బెగ్గర్ కోసం అంటే ఒక బెగ్గరీ కోసం ఎవరినన్నా రిక్రూట్ చేసినా ఎంప్లాయ్ చేసినా అది కూడా ఇప్పుడు మనకు సెక్షన్ 370లో మనం ఐపీసీ కింద వస్తుంది. మనకు దీంట్లోనేమో 143 బిఎన్ఎస్. సో 143 బిఎన్ఎస్ను బాగా జ్ఞాపకం పెట్టుకోండి. 370 ప్లేస్లో 143 సేమ్ ఉంది, కానీ బెగ్గర్ అనే వర్డ్ కొత్తగా యాడ్ చేసినారు. కనుక మనం బెగ్గింగ్ కోసం ఎవరన్నా రిక్రూట్మెంట్ చేస్తే, ఎంప్లాయ్మెంట్ చేస్తే, లేదా ఇండ్యూస్ చేస్తే, థ్రెట్ చేస్తే, ఏదైనా చేసి తీసుకొని వస్తే మనం వాళ్ళను అది ఫిజికల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కింద అందుకోసం రిక్రూట్ చేసినారు. కనుక సెక్షన్ 143 ఆఫ్ ది బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయవచ్చు. తర్వాత అలాగే మనకి కొత్త దాంట్లో అవగాహన రాలేదు. ఈ బ్లాక్ మార్కెటింగ్ ఆఫ్ టికెట్స్, తర్వాత ఈ మ్యాచ్ గవర్నమెంట్ కానీ ఏదైనా పెద్ద మ్యాచెస్ ఉన్నప్పుడు ఈ మ్యాచ్ సంబంధించిన టికెట్స్ సంబంధించి ఎవరైనా కానీ బ్లాక్ మార్కెట్ అంటే హయ్యర్ రేట్ కానీ లోయర్ రేటు కానీ రీసేలింగ్ చేస్తే మాత్రం ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 112. అయితే దీంట్లో ఆర్గనైజర్గా ఉంటుంది. అంటే ఒకరు కాకుండా ఒకరికంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కనుక ఆటోమేటిక్గా 112లో పెట్టచ్చు. మనం ఇది 112లో పెట్టి ఆర్గనైజర్ క్రైమ్ కింద వస్తుంది. ఖచ్చితంగా మనం బ్లాక్ మార్కెటింగ్ ఆఫ్ టికెట్స్ ఏ దానివైనా సరే, గవర్నమెంట్ కానీ మ్యాచ్లే కానీ సినిమాలే కానీ ఇవన్నీ దీంట్లో 112లో మనకు వస్తాయి. కనుక దీన్ని ఖచ్చితంగా మనము దీన్ని 112లో ఇన్వోక్ చేయాలి. 112కు మనకు ఒకరికంటే ఎక్కువ ఉంటే చాలు, అంతే. అంటే ఒక గ్రూప్ ఉండి
గ్రూప్లో ఒక్కడు గ్రూప్ తరఫు చేసినా ఆ ఒక్కడిని మనం పట్టుకుంటే దానికి సంబంధించిన వ్యక్తిని కూడా మనం పట్టుకోవచ్చు. అది 112 కింద పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద స్పెసిఫిక్గా రాసినారు. బ్లాక్ మార్కెటింగ్ ఆఫ్ టికెట్ అంటే బ్లాక్ మార్కెటింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రీసెల్లింగ్ ఆఫ్ ది టికెట్స్. రీసెల్లింగ్ అంటే ఇట్ మే బి అట్ హయ్యర్ ప్రైస్ ఆర్ ఇట్ మే బి లోయర్ ప్రైస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ అనాథరైజ్డ్ అండ్ ఇల్లీగల్. రీసెల్లింగ్ కనుక ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 112 ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత. తర్వాత అలాగే మనము రిగార్డింగ్ 504 ఐపీసీది ఇప్పుడు మ్యాండేటరీ చేసినారు. అది మనకు అఫెన్స్ 352 కానీ అది ఏం మ్యాండేటరీ అంటే సమ్మరీ ట్రయల్ అనేది మ్యాండేటరీ చేసినారు. ఇంతకుముందు డిస్క్రిప్షన్ ఉండే, ఇప్పుడు ఆ డిస్క్రిప్షనరీ పవరు లేదు, తప్పకుండా అది సమ్మరీ ట్రయల్ ప్రొసీజర్నే ఇచ్చేయాలన్నమాట. నెక్స్ట్ మనకు వచ్చాక 304A మనకు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ రిజల్టింగ్ డెత్ దాంట్లో 2 years పనిష్మెంట్ ఆర్ ఫైన్ ఆర్ విత్ బోత్ అని ఉండే. కానీ ఇప్పుడు మన దాన్ని 3 భాగాలుగా విడగొట్టినారు. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ యాక్ట్ రిజల్టింగ్ డెత్ అనే దానికి పనిష్మెంట్ 2 years బదులు 5 years చేసినారు మరియు ఫైన్ చేసినారు. అంతేకాకుండా మెడికల్ నెగ్లిజెన్స్ ఉంటే 2 కింద మనకి ఇప్పుడు 106 1 కిందనేమో జనరల్గా సంబంధించింది, కానీ 106 2 కిందనేమో హిట్ అండ్ రన్ కేసులో. అయితే ఇప్పుడు ఈ 106(2) హిట్ అండ్ రన్ కేసులో 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంది. కానీ ఈ యొక్క ప్రొవిజన్ అమల్లో లేదు. ఎందుకంటే ఈ యాక్ట్ ఎన్ఫోర్స్మెంట్కి వచ్చినప్పుడే నోటిఫికేషన్ దాంట్లో రాసినారు 106 టైమింగ్ ఇట్ ఈజ్ కెప్ట్ ఇన్ అబియన్సీ, ఇంకా దాన్ని రిలీజ్ కాలేదు, అది మనం ఇప్పుడు ఇన్వోక్ చేయకూడదు. తర్వాత దీంట్లో మెడికల్ నెగ్లిజెన్స్ వల్ల చనిపోతే దానికి పనిష్మెంట్ మామూలుగా 2 years మాత్రమే ఉంది, అది మనం గమనించాలి. తర్వాత నెక్స్ట్ మనము చీటింగ్ కాడికి వస్తే ఈ 417 418లో తక్కువ పనిష్మెంట్ ఉండే వాటిలో బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 318 కింద వచ్చింది. అవి ఇప్పుడు పనిష్మెంట్ ఎక్కువ చేసినారు. 1 year ఉంటే 3 ఏళ్ళు, 418లో 3 years ఉంటే 5 years అట్లా చేసినారు. అది ఓన్లీ పనిష్మెంట్ అనేది పెరిగిందనమాట. తర్వాత ఈ చీటింగ్లో మనము పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ 112 కింద తీసుకురావచ్చు. ఈ చీటింగ్ విషయాల్లో ఒకరికంటే ఎక్కువ ఉన్నప్పుడు తప్పకుండా మనం 112కే పోవాలా. ఇండిపెండెంట్గా సోలో ఎవరి ప్రమేయం కూడా వారంతలకు వాడు చేసినప్పుడు మాత్రమే మనం మామూలుగా చీటింగ్ రిలవెంట్ ప్రొవిజన్ ఉన్న బిఎన్ఎస్లోకి పోతాం. దట్ ఈజ్ సెక్షన్ 318 చీటింగ్ సంబంధించి 318 పోతాం. కానీ ఎప్పుడైనా ఈ చీటింగ్ విషయంలో ఒకరికంటే ఎక్కువ ఉంటే ఇన్వాల్వ్మెంట్, ఒక గ్యాంగ్ కానీ ఒక గ్రూప్లో ఉండి దాంట్లో ఆ మెంబర్ ఎవరైనా చేసినా వాళ్ళ తరఫుకి వెళ్ళి అప్పుడు అలాంటి ఉంటే మాత్రం మనం తప్పకుండా 112ని తప్పకుండా ఇన్వోక్ చేయాలి. తర్వాత మనకు సెక్షన్ 95 అనేది కొత్త సెక్షన్ వచ్చింది. హైరింగ్ ఏ చైల్డ్ ఆర్ ఎంప్లాయింగ్ ఏ చైల్డ్ టు కమిట్ అన్ అఫెన్స్ ఉంటే the person who employed a child to commit an offence is independently liable under section 95 of the BNS. ఇది కూడా మనకు కొత్త ప్రొవిజను. మనకి ఇంతకుముందు లేకుండే, మనం ఇంతకుముందు అబ్బేటార్ను ఇద్దరిని చేస్తాం, కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇఫ్ ఎనీ చైల్డ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఆర్ ఎంగేజ్డ్ ఆర్ ఎంప్లాయిడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ కమిటింగ్ అన్ అఫెన్స్, ఇఫ్ దట్ అఫెన్స్ ఈజ్ కమిటెడ్ ఈ ఈజ్ లైబుల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ అబెటింగ్ దట్ అఫెన్స్. అంటే కేవలం ఎంగేజ్ చేసినందుకు సెక్షన్ 95 కింద ఎక్స్క్లూజివ్గా ద పర్సన్ హూ అబెటెడ్ ఈజ్ లైబుల్ టు బి పనిష్డ్ అనమాట. మనకి ఇంతకుముందు ఈ ప్రొవిజన్ లేకుండా ఇప్పుడు కొత్తగా వచ్చింది. అంటే సింపుల్గా అర్థం ఏంటంటే whoever engages a child means who has not completed the age of 18 years for committing any offence, that person is liable to be punished for under section 95 of the BNS అనమాట. for abatement to commit that offence exclusively, independently, distinctly it is an offence. మనకు సెక్షన్ 53లో పనిష్మెంట్లో ఫోర్ఫీచర్ ఆఫ్ ది ప్రాపర్టీ ఉంది. కానీ ఇప్పుడు మనకు సెక్షన్ 107 BNSSలో అటాచ్మెంట్ ఆఫ్ ది ప్రాపర్టీ and that property the court can also forfeit it and it can be redistributed, it can be distributed pro rata basis to the victims out of that recovered amount. కనుక ఇక్కడ పనిష్మెంట్లో మనకు ఫోర్ఫీచర్ ఆఫ్ ది ప్రాపర్టీ అని 53లో ఉంది, కానీ ఆ ఫోర్ఫిట్ చేసినాక ఏం చేయాలనేది లేదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ విధంగా ఫోర్ఫిట్ చేసిన ప్రాపర్టీని విక్టిమ్స్కు ప్రో రాటా బేసిస్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. దానికి సంబంధించిన వివిధ అంశములను మనకు 107 ఆఫ్ ది BNSSలో ఉన్నాయన్నమాట. సో దట్ ప్రాపర్టీ కెన్ బి రికవర్డ్, అటాచ్డ్ అండ్ మేడ్ అబ్సల్యూట్ అండ్ దట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది ఆల్ ది విక్టిమ్స్ అనమాట ఆఫ్ దట్ క్రైమ్, irrespective of the punishment provided, whether offence alleged offence committed or not is not the criteria. According to 107 కింద that amount can be distributed to the victim అనమాట. ఇది కూడా ఒక కొత్త పనిష్మెంట్లో ఒక కొత్త రకము.
ఇంతేకాకుండా ఈ పనిష్మెంట్లో కమ్యూనిటీ సర్వీసెస్ అని ఒకటి వచ్చింది. సర్వీస్ ఈ హ్యాస్ టు డూ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంప్రిజాన్మెంట్ ఈ హ్యాస్ టు డూ సర్వీస్. కమ్యూనిటీ అంటే పబ్లిక్, సర్వీస్ అంటే సేవ చేయాలి ఏదన్నా వితౌట్ టేకింగ్ మనీ అనమాట. సో అవి కొన్ని అఫెన్సెస్కి ఏర్పరిచినారు. మనకు బిఎన్ఎస్ఎస్లో సెక్షన్ 202 పబ్లిక్ సర్వెంట్ అన్లాఫుల్లీ ఎంగేజింగ్ ఇన్ ట్రేడ్ ఉన్న అఫెన్స్లో ఇన్స్టెడ్ ఆఫ్ ఫైన్ కమ్యూనిటీ సర్వీస్ చేయొచ్చు. అలాగే 209 నాన్ అపియరెన్స్ ఇన్ రెస్పాన్స్ టు ఏ ప్రొక్లమేషన్ ఆర్డర్ అండర్ సెక్షన్ 84 ఆఫ్ బిఎన్ఎస్ఎస్లో ప్రొక్లమేషన్ ఇచ్చినప్పుడు రాకుంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 209. దానికి కూడా కమ్యూనిటీ సర్వీసెస్ కింద పనిష్మెంట్ ఇవ్వచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ ఫైన్ ఆర్ జైల్ ఇంప్రిజాన్మెంట్. అలాగే 303 థెఫ్ట్ వేర్ ది వాల్యూ ఆఫ్ ది స్టోలన్ ప్రాపర్టీస్ లెస్ దాన్ 5,000 ఉంటే అక్కడ జైలు శిక్ష, ఫైన్ బదులుగా కమ్యూనిటీ సర్వీసెస్ కూడా ఒక శిక్ష రూపకంగా వేయచ్చు. అది మనకు సెక్షన్ 53లో యాడ్ అయింది కొత్తగా, కమ్యూనిటీ సర్వీస్ అనేది ఒక పనిష్మెంట్గా. అలాగే మిస్కాండక్ట్ ఇన్ ద పబ్లిక్ బై ఏ డ్రంకన్ పర్సన్, మనం ఇంతకుముందు 510 కింద వేస్తుండేవి, ఇప్పుడు అది బిఎన్ఎస్ఎస్లో 355. అలాంటి దాంట్లో కూడా డ్రంకన్ కండిషన్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే అది 355 కింద కమ్యూనిటీ సర్వీసెస్ కింద పనిష్మెంట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ మనకు డిఫమేషన్ కూడా 356 కింద, దానికి కూడా కమ్యూనిటీ సర్వీసెస్ కింద పనిష్మెంట్ ఇవ్వచ్చు. ఇవి కొన్ని మార్పులు. మిగతా కొన్ని విషయాలను రెండో విడతగా పార్ట్ 2లో అన్నీ చర్చిద్దాం. నమస్కారం.